చూద్దాం. ఎక్స్‌ప్లెయిన్ ద ఛాలెంజెస్ టు ఈ-గవర్నెన్స్. ఈ-గవర్నెన్స్‌కి ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ ఏంటో వివరించమన్నాడు. అవేంటో ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఈ-గవర్నెన్స్ మోడల్ ఇన్ ఇండియా యాస్ వెల్ యాస్ అట్ గ్లోబల్ స్కేల్. భారతదేశంలో గాని, గ్లోబల్ స్కేల్ అంటే ప్రపంచవ్యాప్తంగా గాని ఈ-గవర్నెన్స్‌ని ఇంప్లిమెంట్ చేయడంలో అనేక రకాల ఛాలెంజెస్ అనేవి ఎదురవుతున్నాయి. సో, అవేంటంటే టు యాక్చువల్ ఛాలెంజెస్ ఈజ్ హౌ టు డెవలప్ అండ్ విత్‌స్టాండ్ సక్సెస్‌ఫుల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ అండ్ డెలివర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఈ-సర్వీసెస్ టు ఇన్‌హిబిటెంట్స్. ఇక్కడ ప్రధానమైనటువంటి యాక్చువల్ ఛాలెంజెస్ ఏంటంటే హౌ టు డెవలప్ ఈ-గవర్నెన్స్‌ని ఏ విధంగా డెవలప్ చేయాలి? అదేవిధంగా విత్‌స్టాండ్ సక్సెస్‌ఫుల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్స్. ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్స్‌ని ఏ విధంగా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలి అనేది ప్రధానమైనటువంటి ఛాలెంజెస్. ఓకేనా? విత్ రిఫరెన్స్ టు ఇండియా. సో, భారతదేశాన్ని మనం రిఫరెన్స్‌గా తీసుకున్నట్లయితే ఈ-గవర్నెన్స్ షుడ్ ఎనేబుల్ సీమ్‌లెస్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ సీమ్‌లెస్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. భారతదేశాన్నే మనం ఉదాహరణగా తీసుకుంటే ఎనేబుల్ సీమ్‌లెస్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్‌ని యాక్సెస్ చేయడంలో ఎనేబుల్‌గా స్టేట్ గవర్నమెంట్‌కి, అటు సెంట్రల్ గవర్నమెంట్‌కి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమాచార ప్రసారంలో ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌పరెన్స్‌కి అంటే సమాచారం యొక్క ఎక్స్‌చేంజ్‌మెంట్‌కి ఈ గవర్నెన్స్ అనేది చాలా ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఛాలెంజెస్ ఏంటి? విత్ రిఫరెన్స్ టు ఇండియా, ఈ-గవర్నెన్స్ షుడ్ ఎనేబుల్ seamless access to information and seamless flow of information across the state and central government. స్టేట్‌కి, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మీద ఇన్ఫర్మేషన్‌ని సీమ్‌లెస్‌గా ఫ్లో చేయడంలో అంటే సమాచార ధోరణిలో కొన్ని రకాల సమస్యలనేవి ఎదురవుతున్నాయి. అందులో సెక్యూరిటీ డ్రాబ్యాక్స్ మొదటిదేంటమ్మా? సెక్యూరిటీ డ్రాబ్యాక్స్. ఏంటిదంటే దేర్ ఆర్ సెవరల్ సెక్యూరిటీ డ్రాబ్యాక్స్ ఆఫ్ అన్ ఈ-గవర్నెన్స్ మెకానిజం. దీస్ ఆర్ యాస్ ఫాలోస్. సో, ఈ గవర్నెన్స్ మెకానిజంలో వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీ డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. సో, అవేంటంటే మొదటిగా స్పూఫింగ్. ఇన్ దిస్ ప్రాక్టీస్ ద అటాకర్ అటెంప్ట్స్ టు గెయిన్ ద యాక్సెస్ ఆఫ్ ద ఈ గవర్నెన్స్ సిస్టమ్ బై యూజింగ్ ఫెలేసియస్ ఐడెంటిటీ ఎయిదర్ బై షెల్ ఆర్ బై యూజింగ్ ఫాల్స్ ఐపీ అడ్రస్. ఇక్కడ కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఫాల్స్ ఐపీ అడ్రస్ అంటే ఒక ఫేక్ ఐపీ అడ్రస్‌ని సృష్టించుకోవడం ద్వారా గానీ లేదా స్టీల్ ద్వారా గానీ మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని వారు దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ద యాక్సెస్ ఈస్ గెయిన్డ్, ఒక్కసారి ఆ యాక్సెస్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకుంటే ద అసైనియంట్ అబ్యూస్ ద ఈ గవర్నెన్స్ సిస్టమ్ బై ఎలివేషన్ ఆఫ్ ద ప్రివిలేజెస్. ఇక్కడ ఈ గవర్నెన్స్ సిస్టమ్ అనేది ఎసిలియంట్ అవ్వడానికి అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలామంది ఫాల్స్ ఐపీ అడ్రస్‌లు పెట్టుకొని, వివిధ రకాల తప్పుడు ఐపీ అడ్రస్‌లతో ప్రజల యొక్క వాస్తవ సమాచారాన్ని, పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొక మెయిన్ ఛాలెంజ్. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ల్యాంపనింగ్ ఆఫ్ ఏ గవర్నెన్స్ సిస్టమ్. గవర్నెన్స్ సిస్టమ్ యొక్క ల్యాంపనింగ్ కూడా ఒక ఛాలెంజే. సో, యాస్ సూన్ యాస్ ద సిస్టమ్ ఈస్ కాంప్రమైజ్డ్ అండ్ ప్రివిలేజెస్ ఆర్ రైజ్డ్. ఎప్పుడైతే ఈ వ్యవస్థలో ఈ గవర్నెన్స్ అనేటువంటి సిస్టమ్‌లో కాంప్రమైజ్డ్ మరియు ప్రివిలేజెస్ అనేవి రైజ్ అయ్యాయో ద క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఈ గవర్నెన్స్ మెకానిజం బికమ్స్ వెరీ మచ్ ససెప్టిబిలిటీ టు ఇల్లీగల్ అడ్జస్ట్‌మెంట్. సో, ఎప్పుడైతే ప్రివిలేజెస్ అనేవి రైజ్ అయ్యాయో ఈ గవర్నెన్స్ సిస్టమ్‌లో అప్పుడు ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వెరీ మచ్ సస్పెక్టబుల్ టు ఇల్లీగల్ ప్రొహిబిషన్ అంటే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి రెప్యుటేషన్. సో, ఈవెన్ ద అటాకర్ కెన్ మౌంట్ రిఫ్యుటేషన్ అటాక్ డ్యూరింగ్ ద ఈ గవర్నెన్స్ transactions, which is the ability of the user to reject its performed transaction. సో, ఈ గవర్నెన్స్ ట్రాన్సాక్షన్ సమయంలో ఈ అటాకర్ అనేవాడు ఎబిలిటీ ఆఫ్ ద యూజర్ టు రిజెక్ట్ ఇట్స్ పెర్ఫార్మ్డ్ ట్రాన్సాక్షన్. వారి యొక్క పెర్ఫార్మ్డ్ ట్రాన్సాక్షన్‌ని రిజెక్ట్ చేయడానికి అటాకర్‌కి అవకాశం ఉంటుంది.
ఇదొక ఛాలెంజ్. ఓకేనా? తరువాతొచ్చేసి డిస్క్లోజర్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్. గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ యొక్క డిస్క్లోజర్ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగానే చెప్పొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ద కాంప్రమైజ్డ్ గవర్నెన్స్ సిస్టమ్. సో గవర్నెన్స్ సిస్టమ్ యొక్క కాంప్రమైజ్డ్ వ్యవస్థ ఏదైతే ఉందో, ద అన్‌డిజైరబుల్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ కెన్ టేక్ ప్లేస్ వెరీ ఈజీలీ. సో ఇక్కడ డిస్క్లోజర్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే వాస్తవంగా ప్రతి వ్యక్తికి కూడా కొంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మనం సాధారణంగా చూసుకున్నట్లయితే మన ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ డీటెయిల్స్ గానీ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. ఎందుకంటే అవి అటాకర్స్‌కి లేదా హ్యాకర్స్‌కి దృష్టిలో పడితే మన యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించి లేదా పర్సనల్ డేటా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చాలా ఈజీగా, చాలా సులభంగా సమాచారం అనేది వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొక ఛాలెంజ్. ఇక ఇతర ఛాలెంజెస్ చూసినట్లయితే దేర్ ఆర్ అదర్ డ్రాబ్యాక్స్ ఇన్ గవర్నెన్స్ మెకానిజం. గవర్నెన్స్ మెకానిజంలో ఇంకా అనేక రకాల డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవేంటంటే ఫండింగ్. ఫండింగ్ ఈస్ ద ఫోర్‌మోస్ట్ ఇష్యూ ఇన్ గవర్నెన్స్ ఇనిషియేటివ్. గవర్నెన్స్ ఇనిషియేటివ్‌లో ప్రధానమైనటువంటి సమస్యగా ఫండింగ్ అనేది నిలిచింది. ఎందుకంటే ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. గవర్నెన్స్ సిస్టమ్‌లో ప్రాజెక్ట్స్ కూడా ఒక భాగం. అంటే ప్రభుత్వం తీసుకొచ్చే వివిధ రకాల ప్రాజెక్ట్స్ కూడా ఒక భాగం. అండ్ నీడ్ టు బి ఫండెడ్ ఎయిదర్ త్రూ ద గవర్నమెంట్ సెక్టార్ ఆర్ త్రూ ద ప్రైవేట్ సెక్టార్. ఈ ప్రాజెక్ట్‌లకి గవర్నమెంట్ సెక్టార్ ద్వారా గాని, ప్రైవేట్ సెక్టార్ ద్వారా గాని ఫండ్ అనేది వస్తుంది. ఆ ఫండ్ మిస్‌యూజ్ అవ్వడానికి లేదా దారి మళ్ళడానికి అవకాశం ఉంటుంది. తరువాత మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్. ద డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ త్రూ ద ఎలక్ట్రానిక్ మీడియా including EDI, internet and other IT-based technologies would be necessity procedural and legal changes in the decision and delivery making process. సో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతి సర్వీస్ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గానీ, ఇంటర్నెట్ ద్వారా గానీ, ఐటీ బేస్డ్ టెక్నాలజీస్ ద్వారా గానీ ప్రజలకు చేరవేస్తాం. అదేవిధంగా డెసిషన్ మేకింగ్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజాభిప్రాయం సేకరించడం, లేదా మనం నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా టెక్నాలజీ బేస్ చేసుకుని జరుగుతున్నాయి. కాబట్టి ఇది మిస్‌యూజ్ అయిందంటే ప్రభుత్వం మీద చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రైవసీ. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటన్నా ప్రైవసీ. ఇదేంటంటే ద ప్రైవసీ ఆఫ్ ద సిటిజన్ ఆల్సో నీడ్ టు బి ఎన్ష్యూర్డ్ వైల్ అడ్రెస్సింగ్ ద ఇష్యూస్. ప్రజల యొక్క సమస్యలకు సిటిజన్స్ యొక్క ప్రైవసీ అనేది చాలా చాలా అవసరం. సిటిజన్స్ ఏదైనా వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌ని అడ్రెస్ చేసేటప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక రేషన్ కార్డ్‌కి అప్లై చేసాం. అప్పుడు మన కుటుంబానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆన్‌లైన్‌లో ఎడిట్ చేస్తాం. సో అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ అందులో ఫిల్ చేస్తాం. సో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రైవసీ అనేది చాలా అవసరం. సో వెనెవర్ ఏ సిటిజన్ గెట్స్ ఇంటు ఎనీ ట్రాన్సాక్షన్ విత్ గవర్నమెంట్ ఏజెన్సీ. సో ఏదైనా ఒక గవర్నమెంట్ ఏజెన్సీతో ఒక సిటిజన్ అనేవాడు ట్రాన్సాక్షన్ జరిపాడనుకోండి. అలా జరిపినప్పుడు హీ సెల్స్ ఔట్ లాట్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అతను తన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ ఏజెన్సీకి అందిస్తాడు. అండ్ విచ్ కెన్ బి మిస్‌యూజ్డ్ బై ద ప్రైవేట్ సెక్టార్. ఇలా ఇచ్చినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు మిస్‌యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో thus the citizen should be ensured that the information flow would pass through the reliable channels and seamless network. సో ఈ ప్రైవేట్ మిస్‌యూజ్ చేస్తుంది అంటే ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నవాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు రిలయబుల్ ఛానల్స్ అంటే నమ్మకమైనటువంటి విధానాలు, నమ్మకమైన ఛానల్స్ ఉంటాయి. అంటే మార్గాలుంటాయి. సో ప్రభుత్వం యొక్క వెబ్‌సైట్‌లో లేదంటే సీమ్‌లెస్ నెట్వర్క్‌ను ఉపయోగించుకొని దానికి అనుగుణంగానే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ వెబ్‌సైట్‌లో పడితే ఆ వెబ్‌సైట్‌లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఓకేనా? నెక్స్ట్ అథెంటికేషన్. సెక్యూర్డ్ వేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద గవర్నమెంట్ సర్వీసెస్. గవర్నమెంట్ సర్వీసెస్ కోసం వివిధ రకాల ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన సెక్యూర్డ్ వేస్ ఉంటాయి. అంటే వివిధ రకాల సెక్యూర్డ్ వేస్. సో దీస్ ఆర్ ఎనదర్ ఇష్యూ ఆఫ్ కన్సర్న్. సో ఈ మార్గాల ద్వారా ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన వివిధ మార్గాలు కూడా మిస్‌యూజ్ చేయడానికి అవకాశాలున్నాయి. సో ద ఐడెంటిటీ ఆఫ్ సిటిజన్స్ రిక్వెస్టింగ్ టు సర్వీసెస్ నీడ్స్ టు బి వెరిఫైడ్ బిఫోర్ ద యాక్సెస్ ఆర్ యూజ్ ద సర్వీసెస్. సో ఏదైనా ఒక సర్వీసెస్‌ని అవసరమైన సర్వీసెస్‌ని పొందుకునేటప్పుడు
సిటిజన్స్ యొక్క ఐడెంటిటీ అనేది అవసరమవుతుంది. సో, ఆ సర్వీసెస్‌ని పొందుకోవడానికి ముందు లేదా ఆ సర్వీసెస్‌ని ఉపయోగించడానికి ముందు ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే వాటికి యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. సో, సర్వీసెస్‌ని డెలివరీ చేయడం కూడా ఒక ఛాలెంజే. సో, ఇందులో ఏమవుతుందంటే ద ఎబిలిటీ ఆఫ్ సిటిజన్స్ టు యాక్సెస్ దీస్ ఈజ్ ఎనదర్ మేజర్ ఇష్యూ. సో, వివిధ రకాలైనటువంటి యాక్సెస్‌కి సంబంధించి సిటిజన్స్ యొక్క ఎబిలిటీ కూడా మేజర్ ఇష్యూగా నిలుస్తుంది. సో, ఎందుకంటే సిన్స్ ద పెనిట్రేషన్ ఆఫ్ పీసీస్ అండ్ ద ఇంటర్నెట్ ఈస్ వెరీ లో ఇన్ ద కంట్రీ. సో, దేశంలో ఇంటర్నెట్ అనేది చాలా లోలో ఉంది. అదే విధంగా పీసీస్ యొక్క పెనిట్రేషన్ కూడా చాలా లోగానే ఉంది. సో, ఈ పీసీస్ పెనిట్రేషన్ గాని, లేదంటే ఇంటర్నెట్ సర్వీసెస్‌లో ఉన్నటువంటి ఆ లోనెస్ గాని, ఇవన్నీ కూడా ఏం జరుగుతాయంటే, తప్పుదోవ పట్టడానికి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది తప్పుడు వ్యక్తుల చేతిలోకెళ్ళడానికి అవకాశాలను ఏర్పరుస్తాయి. ఓకేనా? అండ్ సమ్ ఫ్రేమ్‌వర్క్ నీడ్స్ టు బి వర్క్డ్ ఔట్ ఫర్ డెలివరీ ఆఫ్ ద సర్వీసెస్. సో, ప్రభుత్వం అందించేటువంటి సేవలని ప్రజలకి డెలివరీ చేయడంలో కొన్ని రకాలైనటువంటి ఫ్రేమ్‌వర్క్స్ అనేవి అవసరమవుతాయి. నీడ్స్‌గా ఉంటాయి. మనకి అవి అవసరం. సో, దట్ వుడ్ బి యాక్సెసిబుల్ టు ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. సో, ఈ యాక్సెసిబిలిటీ అనేది ఎంత వాస్తవంగా ఉన్నప్పటికీ కూడా, సో, మనం ఎక్కడైనా సరే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి రిలయబుల్ ఛానల్స్‌లో గాని, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో గాని, మన ఇన్ఫర్మేషన్ ఎంత దీనిగా ఇచ్చినప్పటికీ కూడా అందులో ఇన్ఫర్మేషన్ పక్కదోవ పట్టడానికి తక్కువలో తక్కువైన పూరెస్ట్ ఆఫ్ ద పూర్ తక్కువలో తక్కువైన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గవర్నెన్స్ అనేది ప్రజలకి గవర్నమెంట్ సర్వీసెస్‌ని కల్పించడంలోను, ప్రజల యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడంలోను కొన్ని రకాల సైబర్ క్రైమ్‌కి సంబంధించి వివిధ రకాలైనటువంటి సైబర్ నేరగాళ్ళ నుంచి అనేక రకాల ఛాలెంజెస్‌ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. ఓకేనా?